అందుకే ఈరోజు నీ చేతుల్లో ఏ పాపం ఉందో, ముఖ్యంగా నీ చేతులు అంటే చేతులే కాదు, నీ హృదయములో ఏంటి, నీ హృదయములో ఏ పాపం ఉందో దాన్ని ఈరోజు నువ్వు తొలగించుకో. అప్పుడు నువ్వేమవుతావంట, నీవు నిర్దోషివై సంతోషిస్తావంట, నిర్భయుడవై నువ్వు జీవించగలుగుతావంట. బా, సంతోషం అంటే అది మామూలుగా ఉండదు, దేవుడిచ్చే సంతోషం. అందుకే ప్రియమైన వారులారా, నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. హల్లెలూయా. 19వ వచనంలో ఒక సూపర్ మాట ఉంటుంది. ఇంకేమవుతామంట, ఎవరికి భయము లేకుండా నీవు పడుకుందువు. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. అమ్మో, ఈ రాత్రి పడుకుంటే పొద్దుగాల లేస్తానో లేదో,